రథసప్తమి అనేది సూర్యభగవానునికి అంకితమైన అత్యంత పవిత్రమైన హిందూ పర్వదినం. సూర్యుడు జీవానికి, వెలుగుకు, ఆరోగ్యానికి, శక్తికి మూలాధారం. ఆయనే పరబ్రహ్ముని ప్రత్యక్ష స్వరూపంగా శాస్త్రాలలో వర్ణించబడ్డాడు. మాఘమాస శుక్లపక్ష సప్తమినాడు జరుపుకునే ఈ పర్వదినం ఆత్మశుద్ధి మరియు శారీరక ఆరోగ్యానికి అత్యంత శక్తివంతమైన దినంగా భావించబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఈ రోజునే సూర్యభగవానుడు తన దివ్య రథారోహణం ప్రారంభిస్తాడు. అరణుడు సారథిగా 7 దివ్య అశ్వాలు లాగుతున్న రథంపై సూర్యుడు ప్రయాణిస్తాడని విశ్వాసం. ఆ 7 అశ్వాలు వారం 7 రోజులు, సూర్యకిరణాల 7 రంగులు, జీవశక్తుల 7 రూపాలను సూచిస్తాయి. ఈరోజు సూర్యుడు ఉత్తరాయణ ప్రయాణాన్ని సూచికంగా ప్రారంభించే దినంగా, చీకటి నుండి వెలుగుకి, అజ్ఞానం నుండి జ్ఞానానికి సాగే మార్గాన్ని సూచిస్తుంది. ప్రాచీన కాలంలో కాంబోజ దేశాన్ని పాలించిన ధర్మనిష్ఠుడైన రాజు యశోవర్మ అనే మహారాజు ఉండేవాడు. ధర్మం, న్యాయం, కరుణతో రాజ్యాన్ని పాలించినా ఆయనకు ఒక బాధ మాత్రం ఉండేది: సంతానం లేకపోవడం. రాజూ రాణి ఇద్దరూ అపారమైన భక్తితో సూర్యభగవానుణ్ణి ఉపాసించారు. వ్రతాలు, పూజలు చేసి ఒక వారసుని కోసం ప్రార్థించారు. వారి భక్తికి ప్రసన్నుడైన సూర్యుడు వారికి ఒక కుమారుడిని అనుగ్రహించాడు. రాజ్యమంతా ఆనందోత్సాహాలతో మునిగిపోయింది. కాని విధి మరో పరీక్షను ఎదురుచూపించింది. ఆ రాజకుమారుడు తీవ్రమైన, నయం కాని వ్యాధితో జన్మించాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కుమారుడిని కోల్పోతామేమో అన్న భయంతో రాజూ రాణి గాఢమైన దుఃఖంలో మునిగిపోయారు. అప్పుడు ఒక మహర్షి రాజప్రాసాదానికి వచ్చాడు. లోతైన ధ్యానానంతరం ఆయన రాజకుమారుని బాధకు కారణం చెప్పాడు. గతజన్మలో చేసిన పాపకర్మల ఫలితమే ఈ వ్యాధి అని తెలిపాడు. అయితే అదే సమయంలో ఒక ఆశాకిరణాన్ని కూడా చూపించాడు. రథసప్తమినాడు సూర్యభగవానుణ్ణి భక్తితో పూజిస్తే ఈ కర్మబంధాలు నశిస్తాయని చెప్పాడు. రాణిని రథసప్తమి వ్రతాన్ని సంపూర్ణ శ్రద్ధతో ఆచరించమని ఉపదేశించాడు. మాఘ శుక్ల సప్తమి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర స్నానానికి సిద్ధమైంది. సంప్రదాయం ప్రకారం అర్క అంటే ఎక్క ఆకులను తల, భుజాలు, ఛాతీ, వెనుక భాగంపై ఉంచుకుంది. ఇది సూర్యుని ఆరోగ్యశక్తికి సంపూర్ణ సమర్పణకు చిహ్నం. స్నానం చేస్తూ ఆమె భక్తితో ఈ రథసప్తమి స్నానమంత్రాన్ని జపించింది. యత్ జన్మకృతం పాపం మయా సప్తమి జన్మసు తన్మే రోగంచ శోకంచ మాఘే హంతు సప్తమి. ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యత్పునః. ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాఘీ సప్తమి. ఈ మంత్రం ద్వారా ఈ జన్మలోగాని, పూర్వజన్మలలోగాని మనసు, మాట, కర్మల ద్వారా తెలిసిగాని తెలియకగాని చేసిన పాపాలు, అన్ని వ్యాధులు, శోకాలు నశించాలని ఆమె ప్రార్థించింది. స్నానమనంతరం ఉదయిస్తున్న సూర్యుని ఎదురుగా నిలబడి ఆమె భక్తితో సూర్యార్ఘ్యాన్ని అర్పించింది. ఆమె అచంచలమైన భక్తికి కరిగిన సూర్యభగవానుడు సువర్ణకాంతులతో ప్రకాశిస్తూ తన రథంపై ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆశీర్వాదంతో రాజకుమారుడు పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. కాలక్రమంలో అతడు శక్తివంతుడిగా, జ్ఞానవంతుడిగా ఎదిగి ధర్మపాలన చేసిన మహారాజుగా మారాడు. అప్పటినుండి రథసప్తమి గతకర్మలను నశింపచేసే దినంగా, ఆరోగ్యం, ఆయుష్షు, శక్తిని ప్రసాదించే పర్వదినంగా, ఆధ్యాత్మిక వెలుగునిచ్చే మహోత్సవంగా ప్రసిద్ధి చెందింది. నేటికి భక్తులు సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర స్నానం చేసి, సూర్యార్ఘ్యం సమర్పించి, మంత్రజపం చేసి దానధర్మాలు చేస్తారు. సూర్యుడు ఎలా చీకటిని తొలగిస్తాడో అలాగే భక్తి దుఃఖాన్ని తొలగిస్తుంది, జ్ఞానం అజ్ఞానాన్ని నశింపచేస్తుంది, ధర్మం జీవనాన్ని వెలుగులో నడిపిస్తుంది. సూర్యభగవానుడు అందరికీ ఆరోగ్యం, శక్తి, జ్ఞానం, అంతర్గత వెలుగును ప్రసాదించుగాక. రథసప్తమి శుభాకాంక్షలు.